ఎంత ఆశ్చర్యం అంటే ఇవాళ పిఠాపురంలో గర్వంగా ఇవాళ మేము పిఠాపురం మాది అని చెప్పుకున్నంత స్థాయికి వెళ్ళారు. మన కుంభమేళా ఉందండి, మొన్న కుంభమేళాలాగా ఉంటుందండి ఇది కూడా. అన్న మీరు చెప్పండి, 14వ తారీఖున ఎలా ఉండబోతుంది పిఠాపురంలో? ఏముంది సార్, ఒక ఉత్సవం కాదు సార్, అది ఇంకా చెప్పుకునేది కాదు సార్. ఇంకా అంటే అలా ఉంటుంది సార్, ఒక డిఫరెంట్గా ఉంటుంది. చెప్పేసుకుంటే బాగుంది సార్, చూస్తేనే బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎంతమంది రావచ్చు జనాభా? సార్ ఇసుక లెక్కెట్టగలం సార్, ఇది కూడా అంతే సార్. అంటే ఫస్ట్ టైం మీ ఊర్లో జరుగుతుంది కదా పిఠాపురంలో, ఇప్పుడు జరగట్లా, అది కూడా గెలిచిన తర్వాత పిఠాపురంలో జరుగుతుంది. ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది? చాలా మేము కొద్ది ఆనందం పడతాం సార్. అతను ఇక్కడికి వచ్చి పెట్టడం అనేది మాకు లెక్కే సార్. లెక్క ఒకటి ఇసుక లెక్కెట్టలేము, జనాలు కూడా లెక్కెట్టలేము సార్. సార్ ఆ రోజు చూసుంటారు మీరు, ర్యాలీలో సార్ వచ్చేటప్పుడు నామినేషన్ అయిన అప్పుడు ఎలా ఇసుక రాలితే జనాలు ఎలా ఉండేవారండి, అంతకు మించే ఉంటారు సార్. ఉంటారు. వెళ్తారా అయితే? వెళ్తా అంటే సార్ ముందు ఉంటాం సార్ మేము. పవన్ అంటే ఇక్కడ దురదొచ్చేది సార్. అధికారం కాకపోయినా ఆయన మా హీరో అండి, మా అభిమాని హీరో సార్. అతను ఒకటి సార్, రాజకీయం ఉంది సార్. అతనికి చేసి సినిమా ఒక్క సినిమా చెప్పండి, రాజకీయం కాకంటే ఎలా ఏ సినిమా కెమెరామెన్ గంగాతో రాంబాబు ఎలా ఉంటుంది సార్? చేసి అన్నీ కూడా రాజకీయం గురించి కాకుండా అతను సినిమా తీసి అన్నీ కూడా డిఫరెంట్ జనాలకు పనిచేసి సబ్జెక్టులేండి. ఒక్క సినిమా చెప్పండి పోలేండి. ఏదో అమ్మాయితో ఎంజాయ్మెంట్ చేసేయడం, సినిమాలు తీసేయడం అంటే నాకు శాలరీ ఇచ్చేస్తున్నాను చేసేస్తున్నాను కాదండి. చేసి మెసేజ్ ఉంటుందండి దాంట్లో, ఏదో ఒకటి అలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటాడండి అతను. ఆ క్యారెక్టర్ అలాంటిదండి బాబు, ఆ బ్రీడ్ అంతే అండి. ఇంకా ఓకే అన్న, థ్యాంక్ యూ. అలాగే సార్, అలాగే మల్లికార్జున. ఓకే, 14వ తారీఖున ఇక్కడ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది, ఏవి జనం పాపులేషన్ మాత్రం చుట్టూ గ్రామాలు అందరూ వచ్చేస్తారు. ఇక్కడ అంటే కంట్రోల్ చేయడానికి చాలా మిలిటరీ అంతా తగినట్టుగా ఉండాలి. అంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురంలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురంలో అంత పెద్ద అలాంటి ఈవెంట్ ఏమీ జరగలేదు. ప్రశ్న ఇదే ఈవెంట్ ఫస్ట్. మీకు ఎలా అనిపిస్తుంది గెలిచిన తర్వాత ఇక్కడ పెడుతున్నారు పిఠాపురంలో, ఎలా చూస్తారు మీరు? బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా చాలా ఆదరణతో చూస్తారు ఆయన్ని. ఎప్పుడెప్పుడు నా అతుడు పడుతున్న 14వ తారీఖు అనేది. ఓకేనా, థ్యాంక్ యూ. నేను కూడా వెయిటింగ్ ఫర్ 14. థ్యాంక్ యూ. అక్క ఎలా ఉన్నారు? బాగున్నాను నేను. ఎలా ఉండిపోతుంది 14వ తారీఖున? నిన్న మొన్నటి వరకు భారతదేశ వ్యాప్తంగా వినిపించినటువంటి ఒక సెలబ్రేషన్స్ అనేవి కుంభమేళాకు సంబంధించి వినిపించాయి. ఈ రోజు నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వినిపించేటువంటి మేళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. గతంలో ఎప్పుడు కనీ వినేరుగని రీతిలో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి లక్షలాది మందికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని రకాలుగా పార్కింగ్ నుంచి, ట్రావెలింగ్ నుంచి, ఫుడ్డు, వాటరు, ఎండకి సంబంధించి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా పుచ్చకాయలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలా అన్ని విషయాల్లో కూడా పార్టీ నుంచి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. ఎంతమంది రావచ్చు జనాభా? అంచనా 7 లక్షల నుంచి 10 లక్షల మధ్య రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏమి అనౌన్స్ అయిపోతున్నారు ఆ రోజున 14వ తారీఖున? పూర్తిగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం, రాష్ట్ర రాజకీయాలు అలాగే దేశ రాజకీయాలు జనసేన పాత్ర దీనికి సంబంధించి ప్రధానంగా ఉండిద్ది. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ యొక్క మార్క్ ఏంటి, ఈ 9 నెలల్లో ఏం సాధించాం, మనం రాబోయే రోజుల్లో ఇంకేం సాధించబోతున్నాం, యువత కోసం ఏ విధంగా నిలబడబోతున్నాము, జనసేన రాజకీయ భవిష్యత్తు, దేశ రాజకీయాలు ఎలా చక్రం తిప్పబోతుంది భవిష్యత్తుకు అని చెప్పేసి క్లియర్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ వేదిక సాక్షిగా ప్రజలకి మాట్లాడనున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు బొజ్జాల అవరాజ్ అండి. ఈ 14వ తారీఖున పిఠాపురంలో సభ జరగబోతుంది. ఎలా ఉండబోద్ది అంటారు? పిఠాపురంలో ఫస్ట్ టైం పెడుతున్నారు కదా. కానీ విని ఎరుగని రీతిలో ఎప్పుడు ఎక్కడా చూడండి జనం వస్తారు సార్. ఒక 5 లక్షల మందికి తక్కువ కాకుండా ఉంటారు సార్ జనం. ఏంటంటే కళ్యాణ్ గారు మా ఏరియాలో మొట్టమొదటిసారిగా సభ పెడుతున్నారండి. పిఠాపురం నియోజకవర్గం అంటే కళ్యాణ్ గారు అడ్డా, పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఫ్యామిలీకి ఒక అడ్డా పిఠాపురం నియోజకవర్గం. అలాంటి దిక్కున మాకు సభ జరుగుతుందంటే మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. కనీ విని ఎరగని రీతిలో జరుగుద్దండి ఈ సభ. ఎంతమంది వస్తారు మీ అంచనా? సుమారు 5 లక్షల పైన వస్తారు సార్. 5 లక్షలు సరిపోతారా సభకి? సభకు సరిపోదు సార్, ట్రాఫిక్ ఆగిపోతుంది సార్. ఆ రోజు కత్తిపూడి నుంచి కాకినాడ వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోద్దండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతాయి ట్రాఫిక్లు? కత్తిపూడి నుంచి కాకినాడ వరకు కూడా ఈ మనకి హైవే ఉంది సార్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక 30 కిలోమీటర్లు ఉందండి. ఆ 30 కిలోమీటర్లో కూడా ఆ రోజు జనం కూడా
ఇక్కడికి అందరూ చేరీలా కూడా ఉండదండి. ఎంత పోలీస్ కానీ ఎవరు కంట్రోల్ చేసినా విపరీతమైన జనం వస్తారు సార్. ఈ గ్రౌండ్ నిండా బయట గట్రా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోద్దండి. అది కూడా పిఠాపురంలో ఫస్ట్ టైం జరుగుతుంది సభ, ఇప్పటిదాకా జరగల. మీకు ఎలా అనిపిస్తుంది? మా నాయకుడి సభ జరుగుతుందంటే మాకు ఎంత ఆనందంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడండి. ఆయన ప్రతి ఊరికి కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతో డబ్బు పెట్టి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాడండి. అతను రాజకీయ నాయకులు ఇప్పటికొచ్చి మేము అలాంటి నాయకుని చూడలేదండి. మేము అలాంటి నాయకులు. మీరేం చేస్తూ ఉంటారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశానండి. 2 years ఉండనగా ఉద్యోగం వదిలేసి కళ్యాణ్ గారి గురించి అని చెప్పి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ చేసేవాళ్ళు పోలీస్. నేను ఎస్ఐగా పనిచేసేవాడిని పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్ఐగా మానేసి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చేసారా? 2 years ఉండనగా జాబ్ రిజైన్ ఇచ్చేసి వచ్చాను సార్. ఎందుకు అంత పిచ్చి మీకు? కళ్యాణ్ గారు అంటే మీ ఊర్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత వదిలేశారు. అవునండి, మాకు వస్తున్నారు ఇక్కడ పోటీ చేస్తారనగా ముందుగానే తీసుకుంటే మంచిది, అప్పటికప్పుడు తీసుకున్నాక మళ్ళీ గవర్నమెంట్ గట్ట ఇస్తుందో ఏదో ఎలక్షన్ టైంలో అని చెప్పి నేను జనవరి నెలకల్లా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. ఎక్కడ చేసేవాళ్ళు మీరు? కాకినాడ చేసేవాడిని సార్. కాకినాడలో చేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానండి. మాకు వస్తున్నారు కదా ఆయన దేవుడు, మాకు వచ్చేవాడు, ఆయనకి మేము సహకారంగా ఉండాలి. అలాంటి నాయకుడు మాకు వస్తున్నందుకు మేము ఆయనకు సపోర్ట్గా తిరగాలి. అదే ఉద్యోగంలో ఉంటే మేము చేయలేం కదా. ఉద్యోగంలో ఉన్నాం అనుకోండి ఆయన కూడా ఏ కార్యక్రమాలు చేయలేం, భయపడుతూ చేయాలి. అదే రిజైన్ ఇచ్చేసి ఆయన కూడా ఉన్నాం అనుకోండి ఓ దేవుడు కూడా మేము వెళ్ళినట్టుగా. ఇంట్లో వాళ్ళు ఏమన్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్? మా ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అందులో మా అబ్బాయి కూడా యూఎస్ నుంచి వచ్చి ఓటేసాడండి. టెక్సస్లో జాబ్ చేస్తున్నాడండి మా అబ్బాయి. మా అబ్బాయి కూడా అక్కడ నుంచి వచ్చేసాడండి. మా పాప ఏమో మలేషియాలో ఉంటున్నారండి. ఎందుకు అంత పిచ్చి మీకు పిఠాపురం మనుషులకి? పవన్ కళ్యాణ్ నుంచి కూడా కళ్యాణ్ గారు అంటే పిచ్చండి. నాకే కదండి, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెగా ఫ్యామిలీ అన్న కళ్యాణ్ గారు అన్న పిచ్చండి. అయితే గ్రాండ్గా జరగబోతుంది. అయితే చాలా అద్భుతం. చూస్తారు కదా మీరు అందరూనే. ఎప్పుడు కూడా ఇలా జరగలేదనుకుంటారండి. మన కుంభమేళా అయిందండి మొన్న, కుంభమేళాలాగా ఉంటుందండి ఇది కూడా. అంతా పరమేశ్వరుడు, ఇక్కడ దత్తాత్రేయ ఉన్నారండి, ఆయన ఆశీర్వాదం, ఇద్దరు ఆశీర్వాదం ఉందండి కళ్యాణ్ గారికి. ఓకేనా, థ్యాంక్ యూ, నమస్తే. నా పేరు వీరబాబు. ఎలా ఉండబోతుంది 14వ తారీఖున ఇక్కడ పిఠాపురంలో ఆవిర్భావ సభ? ఆవిర్భావ సభ అనేది చాలా గ్రాండ్గా జరగబోతుంది. దగ్గరగా ఒక 5 లక్షల మంది వచ్చే అవకాశం కూడా ఉంది. వస్తారు, 100% వస్తారు. ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనకి హైవేల దగ్గర నుంచి కాదు, ఇక్కడ కాకినాడ సైడ్ నుంచి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రహదారులు వెంబడి వాటరే కాదు మజ్జిగ వాళ్ళ సప్లై కూడా వస్తుంది. అలాగే ప్రతి వారికి ఆహార పానీయాలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం మీ ఊర్లో గెలిచిన తర్వాత పిఠాపురంలో పెడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పిఠాపురం అనేది కొంతవరకునే అప్పుడు గతంలో తెలిసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మన ఇండియా లెవెల్లోగా బయట కూడా మన పిఠాపురం అనుభూతికి ఎక్కడికి వెళ్ళినా మేము ఇలా పిఠాపురం అనుభూతికి మాకు ఒక స్టేటస్ ఉంటుంది, వెంటనే మాకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎలా ఉండబోతుంది మార్చి 14న? మార్చి 14న చాలా బాగుంటుందండి. పిఠాపురం అంటే తెలియని వాళ్ళు అందరూ కూడా వేళ నలుమూల జిల్లాల నుంచి, తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన పిఠాపురం అంటే ఎక్కడ ఉన్నదే. ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం అన్న సామెత ఉండేది. ఇవాళ పిఠాపురం పక్కన కాకినాడ అన్న సామెత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఓల్డ్ని ఇక్కడ శ్రీపాద వాళ్ళ సంస్థానం ఏర్పాటు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ కుంతిమాధవుడు ఉన్నాడో, గయేశ్వరుడు ఉన్నాడో, అలాగే శ్రీపాదవాలుడు ఉన్నాడో, మన కుక్కుడేశ్వర స్వామి ఉన్నాడో, ఇలాంటి దేవస్థానాలు ఉండటం వల్ల పిఠాపురం మంచి అభివృద్ధికి వచ్చింది. ఈ మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలా అభివృద్ధికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్లస్ పవన్ కళ్యాణ్ గారు దేవుడు దత్తుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురాన్ని రావటం, పిఠాపురం 29 రాష్ట్రాల్లో కూడా దేశం అంతటా కూడా మారుమోగుతుంది. ఇంకా అంతగా మనం ఏం కావాలో తెలియని ఏముందంటే రకరకాల జనాలు ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఉంటే ఏంటి ఉన్నవాళ్ళు ఏమైనా చేసేసారా, ఏం చేయకపోవటా చేయలేదా? ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ టైం పిఠాపురంలో పెడుతున్నారు సభ, ఎలా అనిపిస్తుంది? ఇప్పటిదాకా అలాంటి మీటింగ్లు పెట్టలేదు కదా పిఠాపురం? లేవండి, పిఠాపురాన్ని ఇప్పుడు వచ్చి ఇలాంటి ఆవిర్భావ సభ ఇక్కడ జరగటం నిజంగా పిఠాపురం వాళ్ళు ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్న వాళ్ళు. పిఠాపురం ఉన్నది ఎక్కడ తెలిసింది కదండి ఎవరికైనా. ఇవాళ పిఠాపురం అందరికీ తెలుస్తుంది. తెలియడం వల్ల ఎంత ఆశ్చర్యం అంటే ఇవాళ పిఠాపురంలో గర్వంగా ఇవాళ మేము పిఠాపురం మాది అని చెప్పుకున్నంత స్థాయికి వెళ్ళారు. ఇంతకుముందు పిఠాపురం అంటే ఎవరికి సరిగ్గా తెలియదు. ఇవాళ ఈ సభతో మన మోడీ గారి రాష్ట్రమే కాదు, ఇదే కాదు ఇతర రాష్ట్రాలు కూడా తెలిసిపోయేంత ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. ఎంతమంది రావచ్చు జనాభా? 10 లక్షల జనం పైన వస్తారండి, తక్కువ రారండి. 10 లక్షలు అంటే తక్కువ అండి. ఆయన చేసింది అవనిగడ్డ, మచిలీపట్నం ఇవన్నీ ఏమి లేకుండానే బోల్డ్ జనం వచ్చారు. ఈవేళ రావడంలో పెద్ద ఘనకారం ఏం కాదు. ఎందుకంటే ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం, ఒక తానికి ఎమ్మెల్యే. ఆవిర్భావ సభ అంటే
ఏం చేస్తారో జరగబోయే దానికి నిధుల గురించి వాటి గురించి పెట్టుబడుల గురించి చెప్పి ఒక సభ ఏం జరుగుతుందన్నా చూడటానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా అసలు ఏటి దీంట్లోనే ఇంత ఏటి పిఠాపురం పెట్టి అంత పెసలు ఏటి అన్నది మాత్రం పక్కాగా చూస్తారు. దీనికోసం ఏం డంకలేదు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను హర్ష, చాలా బాగున్నాను. ఓకే, ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎమ్మెల్యే గారి పనితీరు మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏదైతే ఎలక్షన్లో మేము చెప్పామో మా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అనేది అది నిజంగా ఈరోజు నిజమైంది. ఆయన బయటకు కూడా రావట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు పిఠాపురం జనాలు. అంటే ఒకటి ఏంటంటే అండి, ఆయన్ని చాలామంది ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఆయన అస్తమాను గుళ్ళకి తిరుగుతున్నాడు, ఒకే మతాన్ని ఒక మతాన్ని పట్టుకొని ఉన్నాడు, మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకుంటలేదని ఆయన మీద చాలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఏమంటే ఏ మనిషికైనా సరే అతనికి భక్తి ఉందంటే, అతనికి భక్తి ఎప్పుడైతే ఉందో అతని మనసులో మంచితనం ఉంటుందండి. అంటే ఆ వ్యక్తి అనేవాడు భక్తి ఉందంటే ఆ మనిషి మంచితనం ఉంటుంది. మంచితనంతో అందరినీ ఒకే రకంగా చూస్తారండి. ఇప్పుడు అలాగే మేము ముస్లిమ్స్ ఉన్నాం అనుకోండి, మేము ఒక రంజాన్ నెలలో 30 రోజుల ఉపవాసాలు ఉంటామండి. అంటే భక్తితో ఉపవాసం ఉంటాం. ఆ భక్తి వల్ల ఏంటంటే, ఆ ఉపవాసాలు ఉండడం వల్ల ఏంటంటే ఎదటోడి ఆకలి తెలిసి మంచి చేయాలి, ఎదటోడి ఆకలి తీర్చాలనే ఉద్దేశం ఉంటుందండి. అంటే మా భక్తితో మేము చేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన హిందూ ధర్మం ప్రకారం ఆయన భక్తి ఎక్కువ. ఆ భక్తి ఉన్నవాడు ప్రతి ఒక్కరిని ఒకలాగే చూస్తాడు. ఆ భక్తితో అన్నీ మంచి పనులు చేస్తాడండి. అంతే తప్ప అతన్ని ఎటువంటి కులాన్ని కానీ మతాన్ని కానీ అతన్ని అంటగట్టద్దండి. ఆయన అందరు సనాతన ధర్మం పాటించే వ్యక్తి, అందరినీ సమానంగా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి హీఈస్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, హీఈస్ ఏ పబ్లిక్ లీడర్. ఓకేనా, మార్చి 14 ఎలా ఉండబోతుంది సభ? మార్చి 14 గెలిచిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పిఠాపురంలో పెడుతున్నారు, ఎలా ఉండబోతుంది? ఆయన ఏంటే మీటింగ్లో మాట్లాడాడో అన్నీ తోచా తప్పకుండా జరుగుతున్నాయి. ఆయన ఒకటే అన్నాడు మీటింగ్లో, 2025లో నెగ్గిన తర్వాత మన సభ జరుపుకుందాం అన్నాడు. అదే ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ఇండియా అంతా మన ఈ సభ గురించి మాట్లాడుకో చర్చ జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురంలో కూడా ఈ సభకి మర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అడుగడుగున వాలంటరీ కమిటీలు ఏర్పాటు చేశారు. అడుగడుగున స్టాల్స్ పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే జనాభా ఒక 5 నుంచి 10 లక్షల మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఈ మీటింగ్కి. అలాగే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి, చాలా అద్భుతంగా జరిగేలా ఉందండి మీటింగు. ఇండియా అంతా ప్రపంచం మ్యాక్సిమం ఇతర దేశాల నుంచి కూడా ఈ మీటింగ్కి వస్తున్నారని మీ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. దాని ప్రకారం ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రామాచార్యులండి నా పేరు. ఓకే, చిత్రాల్లో సభ జరుగుతుందని విన్నాము. అదే ప్లేన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ టైం పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత, అది కూడా గెలిచిన తర్వాత పిఠాపురంలో సభ పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అదే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మొత్తం ప్లేనరీ సమావేశం అనేటప్పటికి మొత్తం అంతా రాష్ట్రాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అందరూ వస్తారు కాబట్టి మేము కూడా అందరినీ చూసే అవకాశం మాకు కలుగుతుంది. మేము ఇదివరకు వెళ్దామని అనుకున్నాం. మా అబ్బాయి కూడా జనసేన అభిమాని, మా పెద్ద బాబు. అయితే ఏంటంటే మాకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈసారి మేము వెళ్ళడానికి చాలా అవకాశం కలగడానికి ఉంది. మేము వెళ్ళి చూస్తాము. ఎంతమంది జనాభా రావచ్చు అంటారు ఈసారి? రావచ్చు అంటే మరి చాలా ఎక్కువ మంది రావచ్చు అండి. ఎందుకంటే ప్లేనరీ సమావేశం ఈసారి మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యి తర్వాత మన పిఠాపురాన్ని కూడా హైలైట్ చేశారు కాబట్టి మొత్తం దానంతని కూడా మనకి ఈ విషయంలో చాలా సంతోషించే విషయం. అందరూ కూడా వస్తారని, ఇంకా ఎక్కువ మంది కూడా ఎదుగుతారని నేను భావిస్తున్నాను. అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావచ్చు అని అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మా ఫస్ట్ టైం ఫీలింగ్ అంటే బాగుంటుందని చూసారా మీరు ఆయన్ని? నేను చూడలేదండి. అంటే కుమారపురం దగ్గర హోటల్లో అది దిగారని విన్నాము, కానీ చూడడానికి అవకాశం దొరకలేదు. అందరితో కూడా ఆయన వచ్చి ఫోటోలు అవి దిగుతారు అని అన్నారు. మేము కూడా ఆయన మాతో దిగుతారని మేము అనుకుంటున్నాము. చూద్దాం, మరి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఇదైతే నేను కూడా జనసేనలో చేరదామని అనుకుంటున్నాను. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని, నాకు పార్టీ మీద అభిమానం ఉన్నది. అందుకని ఓకేనా, థ్యాంక్ యూ. సరే మేడం గారు చెప్పండి, 14వ తారీఖున ఎలా ఉండబోతుంది సభ? 14వ తారీఖున మరి అంగరంగ వైభవంగా కూడా మరి మా పిఠాపురంలో దద్దరిల్లిపోతుందండి. మరి చాలా బాగా జరుగుతుంది. మరి మీకు తెలిసిందే, ఇప్పుడే మరి ఏ విధంగా ఎంతమంది వస్తున్నారు జనాలు, మరి రోజుకి
ప్లేనరీ ఏ విధంగా జరుగుతుందనే విషయం మరి రోజుకి కూడా ఒక 15 కార్లను వచ్చి మరి మా అధికారులు కూడా పర్యవేక్షిస్తూ రావచ్చు జనాభా. మేము మొన్నటి వరకు ఒక 5-6 లక్షలు వస్తారనుకున్నాం, కానీ ఇప్పుడు 10 లక్షలు దాటిపోతుంది. ప్లేస్ కూడా సరిపోదు. మరి ఇప్పుడు బయట కూడా ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ అకామిడేషన్ అందించాలని చెప్పి మా ఇన్ఛార్జ్ మర్రే శ్రీనివాస్ సార్ గారు కూడా మరి మనం మాకు మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మరి గతంలో కూడా మరి భీమవరంలో ఎలా జరిగింది, అంతకన్నా ఎక్కువ మంది వస్తారు. మనం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదరించాలి. మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత అభిమానికులతో వస్తారని చెప్పి మరి మేము వచ్చిన వాళ్ళందరం కూడా మా జనసేన పార్టీ నుంచి అందరం కూడా మరి బాగా చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అకామిడేషన్ అందిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు రాజు అండి. రేపు పిఠాపురంలో 14 సభ జరగబోతుంది. ఫస్ట్ టైం ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ పెడుతున్నారు సభ. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. అది కూడా పిఠాపురంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రావడానికి అన్ని ఫేస్బుక్లో స్టేటస్లు, వాట్సాప్లో మెసేజ్లు అన్నీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అన్నీ చూస్తున్నాం. భారీగా వస్తారని జనం అని అనుకుంటున్నాం. ఎంతమంది రావచ్చు సుమారు మీ అంచనా? సుమారు వస్తారండి, 1,00,000 పైన వస్తారు జనం. 1,00,000 పైన వస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సార్. బ్రదర్ మీ పేరు? నాయుడు. ఎలా జరగబోతుంది ఇక్కడ పిఠాపురంలో 14 తారీఖున ఆవిర్భావ సభ? భారీ భారీ చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి ఒక 15 లక్షల దాకా వస్తారు జనం. మీ గెలిచిన తర్వాత పిఠాపురంలో ఫస్ట్ సభ పెట్టబోతున్నారు. ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటి? జనాలందరూ బాగా సంతోషంగా ఉంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.